అన్ని సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కేబినెట్ ఏర్పాటు చేశారని, ఒక సైనికుడిగా అతను పనిచేస్తారని హరీష్ రావు చెప్పారు. ఆయనకి ఎటువంటి గ్రూపులు లేవు, ఆయన పేరిట ఎటువంటి సేనలు లేవని, టీఆర్ఎస్లో ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడినని తెలియజేశారు హరీష్ రావు. నేను ఇప్పుడే కాదు, ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పాను, టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ 10 సార్లలో చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకొని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తలు నేను టీఆర్ఎస్ పార్టీలో. నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు. ఎవరన్నా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నాకు నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు. ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరూ సీరియస్గా తీసుకోవద్దని, అటువంటి ఎలాంటివి కూడా లేవని, అందరూ పార్టీ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుతున్నాను. మొత్తానికి కేబినెట్ విస్తరణలో భాగంగా 10 మంది ఇవాళ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఇప్పటివరకు లైవ్ ద్వారా చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, ఓవర్ టు యు. శీలా, మొత్తంగా గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు పైన జరుగుతున్న ప్రచారానికి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు. తాను మంత్రివర్గ స్వీకారానికి హాజరైన హరీష్ రావు వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఆయన పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు, నేను అసంతృప్తిలో లేను, ముఖ్యమంత్రి జిల్లాల సమీకరణలో భాగంగానే అందరికీ బెర్తులు కేటాయించలేకపోయారు తప్ప అనవసరంగా తనపై ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దు, టీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుడిలా తాను పనిచేస్తానని, ముఖ్యమంత్రి ఏ బాధ్యతలు అప్పచెప్పినా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనవసరంగా ప్రచారం చేయొద్దు, తన పేరుపైన ఎలాంటి సేనలు కానీ యువ సేనలు కానీ ఎట్లాంటివి లేవు, ఒకవేళ ఉన్నా ఇలాంటి ప్రచారాన్ని ఎవరు చేయొద్దు, తాను పార్టీలో చాలా సంతృప్తిగా ఉన్నాను, పార్టీకి ఎలాంటి పని చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చే రోజు పార్లమెంట్ ఎన్నికలతో పాటు మిగతా పార్టీ కార్యక్రమాల్లో తాను ముఖ్యమంత్రి చెప్పే బాధ్యతను తీసుకొని పార్టీ కోసం పనిచేస్తానని, అనవసరంగా ప్రచారం చేసి పార్టీ కార్యకర్తలను పార్టీని ఇబ్బంది పెట్టే పని చేయదు, ఎలాంటి ఇటు సోషల్ మీడియాలో కానీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు తాను అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారాన్ని చేయొద్దు, తాను సంతృప్తిగానే ఉన్నాను, కొత్తగా బాధ్యత తీసుకున్న మంత్రులందరికీ కూడా ఆయన శుభాకాంక్ష తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆశించిన విధంగా మంత్రులందరూ కూడా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులందరూ కృషి చేయాలని ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు. మొత్తంగా చాలా రోజులుగా మంత్రి హరీష్ రావుకి మంత్రివర్గ విస్తరణలో బెర్తు దక్కలేదు, దాని ద్వారా ఆయన అసంతృప్తితో ఉన్నారని, అందుకే మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఖాళీ చేశారనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపైన ఆయన స్పందించారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఉండవు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు చెప్తే అదేవిధంగా పనిచేయడానికి అందరూ సైనికుల్లా పనిచేస్తారు, తాను కూడా ఒక పార్టీకి ఒక సైనికుల్లా పనిచేస్తానని స్పష్టం చేశారు. తన పేరుపైన ఎలాంటి అసత్య ప్రచారం చేయొద్దు, ప్రధానంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. తాను పార్టీలో ఒక శ్రామికుడిగా పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నాయని ఒక స్పష్టం చేశారని చెప్పొచ్చు. శీలా, ఓకే, మరి ఈ కేబినెట్ విస్తరణలో హరీష్ రావుకి అలాగే కేటీఆర్కి మరికొంతమందికి చోటు దక్కలేదు, వాళ్ళందరూ కూడా అసంతృప్తి, ఏ విధంగా అయితే హరీష్ రావు గారు ఎటువంటి అసంతృప్తి లేదు అని మీడియాకు చెప్పడం జరిగిందో మిగతా వాళ్ళు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారా, లేదంటే మరికొంతమందికి కూడా రెండో దఫా జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంటుందా? అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ 10 మందితో మాత్రమే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించడం బట్టి? అంటే శీలా, మొత్తంగా ఈరోజు జరిగిన కేబినెట్ విస్తరణలో ప్రమాణ స్వీకారాన్ని కానీ కొత్త పేర్లను కానీ ఒకసారి పరిశీలించినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వాలనే భావనతో ఈసారి 6గురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించారని చెప్పవచ్చు. గతంలో పనిచేసిన మాజీ మంత్రులకు అంటే లక్ష్మారెడ్డి కానీ అదేవిధంగా జోగు రమణ లాంటి నాయకులకు వారందరికీ కూడా పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ పదవులు కూడా అప్పగించే అవకాశం ఉంది. దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల త్వరలో రాబోతున్నాయి, ఈ నెల చివరిలో ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న నేపథ్యంలో పార్టీకి అత్యంత కీలకమైన పార్లమెంటు ఎన్నికలు కాబట్టి పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ కీలక నాయకులందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయడానికి ఎక్కువ బలం కావాలి కాబట్టి ఇలాంటి నాయకులందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టి పెట్టి అత్యధిక పార్లమెంట్ సీట్లు దక్కించుకున్న తర్వాత మరోసారి
కేబినెట్ విస్తరణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కేవలం 10 మందికి మాత్రమే స్థానం కల్పించారని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఎవరైతే ఇంకా సామాజిక వర్గాల వారిగా అదేవిధంగా మాజీ మంత్రులు గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి వారందరికీ కూడా బెడుతులు దక్కే అవకాశం ఉంది. హరీష్ రావు కానీ అదేవిధంగా మాజీ మంత్రులు కీలకంగా పనిచేసిన నాయకులందరికీ కూడా ఆ తర్వాత చివరి కేబినెట్ విస్తరణలో అందరికీ అవకాశం దక్కే అవకాశం ఉంది. వారెవరు కూడా అసంతృప్తిలో లేరని చెప్పవచ్చు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండో ప్రభుత్వంలో కానీ మొత్తం విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా చెప్తే పార్టీ నాయకుడు కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. పార్టీలో ఎవరు నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ప్రస్తుతానికి మాత్రం లేదు. ఇప్పుడు బెర్తుదక్క నాయకులు ఎవరు కూడా కేసీఆర్ మరో విస్తరణలో అవకాశం ఇస్తాడనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు తప్ప పార్టీ అన్యాయం చేసింది, కేసీఆర్ తమకు మంత్రి పదవి కేటాయించలేరనే నేరుగా మాట్లాడే పరిస్థితి ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదని చెప్పవచ్చు. మిగతా మంత్రులందరికీ కూడా మాజీ మంత్రులందరికీ కూడా పార్టీ బాధ్యతలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీంతోపాటు పార్లమెంటు కార్యదర్శి పదవులు అదేవిధంగా విప్పులు అదే పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా అందరికీ అకామిడేట్ అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గత కేబినెట్లో పనిచేసిన మంత్రులందరికీ ఎవరికైతే స్థానం దక్కదేలో వారందరికీ కూడా సమన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా వారితో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామందికి ఎవరికైతే మంత్రివర్గంలో చోటు దక్కడలేదో వాళ్ళందరితో కూడా నేరుగా ముఖ్యమంత్రి అదే కుటుంబ సభ్యులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ స్పష్టంగా వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు అసంతృప్తితో ఉండాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో కూడా పార్టీ కీలకంగా ఉండబోతుంది కాబట్టి అనేక పదవులు రాబోతున్నాయి. అందరూ పార్టీ కోసం పనిచేయాలనే ఒక సందేశాన్ని కూడా నేరుగా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పార్టీలో ఎలాంటి అసంతృప్తి ఉండే అవకాశం మాత్రం ప్రస్తుతానికి లేదని చెప్పొచ్చు. శీల, ఓకే, మరి శాఖల కేటాయింపుకు సంబంధించి చెప్పండి. అంటే ఇప్పటి వరకు ఈరోజు రాత్రి వరకు కూడా మంత్రుల సంబంధించిన శాఖలు కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నిరంజన్ రెడ్డి ఆయనకి ఆర్థిక శాఖ కేటాయించవచ్చనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆయన గతంలో ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్గా కొనసాగారు. ఆయనకు ఆర్థిక శాఖ మంచి పట్టుందనే చర్చ ఉంది. గతంలో బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ కూర్పులో కూడా ఆయన కూడా కొద్దిగా ఆ పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిపి కూర్పులో ఉన్నాడనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వచ్చనే చర్చ జరుగుతుంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన మాజీ ఎంపీ మల్లారెడ్డి ఈసారి రవాణా శాఖ కేటాయించవచ్చనే ఒక చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. గతంలో రంగారెడ్డి నుంచి మహేందర్ రెడ్డి అదే శాఖకు ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించిన కొత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డికి కూడా అదే శాఖ కేటాయించవచ్చనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక గతంలో విద్యుత్ శాఖ బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రస్తుతానికి కూడా కొత్త కేబినెట్లో బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు అదే శాఖను కేటాయిస్తారా లేక కొత్త శాఖను కేటాయిస్తారని మాత్రం ప్రస్తుతానికి పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా అంశాలపైన నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్ రెడ్డికి ఆయనకు పరిశ్రమల శాఖ కేటాయిస్తారనే చర్చ ప్రస్తుతానికి పార్టీలో జోరుగా సాగుతుంది. ఆయన అత్యంత సన్నిహితుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి అనేక కార్యక్రమాల్లో పార్టీకి అదేవిధంగా ముఖ్యమంత్రికి చాలా సందర్భాల్లో సన్నిహితంగా నేపథ్యంలో ఆయన కొత్తగా మంత్రివర్గంలో తీసుకున్న నేపథ్యంలో ఆయనకు పరిశ్రమ శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇక జిహెచ్ఎంసీ మాజీ కమిషనర్ ప్రస్తుతానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్న ప్రస్తుతానికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ గౌడ్కు మున్సిపల్ శాఖ అప్పగిస్తారనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆయనకు నగరము అదేవిధంగా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని నగరాలపైన కొద్దిగా పట్టుంది. మున్సిపల్ శాఖకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఆ అంశాలపైన పూర్తిగా అవగాహన ఉంది. గెస్టెడ్ ఆఫీసర్గా గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు మున్సిపల్ శాఖ కేటాయిస్తారన్న చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. మొదటిసారిగా మంత్రివర్గంలో చోటు తగ్గించుకున్న కొప్పుల ఈశ్వర్ చాలా సీనియర్గా పార్టీలో అనుభవం ఉన్న నాయకుడు. కేసీఆర్కు ఆయన ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ఆయనతో కొనసాగుతూ వస్తున్నారు. 6వ ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆయన ఒక దళిత నాయకుడిగా దళితులందరికీ కూడా మంచి పేరున్న నేపథ్యంలో ఆయనకు విద్యాశాఖ ఇస్తారనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. గతంలో ఇదే శాఖను కడియం శ్రీహరి చేపట్టిన నేపథ్యంలో అదే సామాజిక వర్గం సంబంధించిన కొప్పుల ఈశ్వర్కి కూడా ఈసారి విద్యాశాఖ కేటాయిస్తారనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. అదే కొత్త కేబినెట్లో చేరిన మరో సీనియర్ నాయకుడు
పార్టీకి అత్యంత లాయల్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈసారి వ్యవసాయ శాఖ కేటాయిస్తారనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. గతంలో ఈ శాఖను పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎర్రబెల్లి దయాకర్కు ఆయన ఈ శాఖ ఆయన కేటాయించవచ్చనే చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఈసారి పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై శాఖను కేటాయిస్తారనే ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. ఈ అంశంపైన అధికారులు అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఈ అంశం చర్చ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక ఇంద్రకరణ్ రెడ్డికి గతంలో దేవాదాయ శాఖ నిర్వహించిన ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి గతంలో ఎప్పుడు దేవాదాయ శాఖ నిర్వహించిన నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గెలిచి రాలేదు. ఆయన మాత్రం అలాంటి సెంటిమెంట్ అధిగమించి ఈసారి రెండోసారి విజయం సాధించి రెండో క్యాబినెట్లో కూడా పెడుతూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆయనకు ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి ఇప్పటికే ప్రభుత్వంలో అధికారులతో పాటు మంచి పట్టున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ తెలంగాణలో కీలకం కాబట్టి అనుభవం ఉన్న మంత్రికి ఇస్తే బాగుంటుందనే ముఖ్యమంత్రి ఆయనకు ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా ఈటల రాజేందర్ గతంలో ఆర్థిక శాఖ నిర్వహించిన ఈటల రాజేందర్కు ఆయన ఒక బీసీ సంక్షేమ శాఖ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన ఆయన కేటాయించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆయన బీసీ నాయకుడిగా పేరుంది. గతంలో తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణలో అత్యంత సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ పరిచయస్తుడిగా ఉన్న నాయకుడు కాబట్టి ఈ బీసీ సంక్షేమ శాఖను మొత్తం సంక్షేమ సంబంధ వెల్ఫేర్ శాఖలన్నీ కూడా ఆయన కేటాయించే అవకాశాలు కనబడుతుంది. ఇది మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో జిఏడి నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ 10 మందికి కొత్త శాఖలు కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. శీలా, ఓకే, ఈ మొదటిసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మహిళలు ఎవరికి చోటు దక్కలేదు. మరి రెండో దఫా జరిగే మంత్రివర్గ విస్తరణలో మహిళలకు అసలు చోటు దక్కే అవకాశం ఉందంటారా? అంటే శీలా, గత ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు ఈ అంశంపై పదే విమర్శలు కూడా చేశారు. గత 4.5 ఏళ్లలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కనిపించలేదని విమర్శలు చేసిన ఈసారి మొదటి కేబినెట్ ఏర్పాటులో కూడా ఒక్కరికి మాత్రమే మహమూద్ అలీతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఈసారి విస్తరణలో మహిళలకు తప్పనిసరిగా ఉంటుందని అందరూ కూడా భావించారు. దాదాపు ఇప్పటివరకు మహిళల పేరు విస్తరణలో కూడా ఒక్క మహిళా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కనిపించలేదు. దీని ద్వారా చివరి విస్తరణలో మహిళలకు తప్పనిసరిగా స్థానం ఉంటుందనే ఒక ఆశ ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకు ఉందని చెప్పొచ్చు. కానీ ఈసారి పద్మా దేవేందర్ రెడ్డి కానీ లేదా గొంగిడి సునీతకు కానీ లేదా రేఖా నాయక్ కానీ ముగ్గురిట్లో ఎవరికో ఒకరికి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని దాదాపుగా పార్టీ నాయకులు అందరూ కూడా అంచనా వేశారు. గతంలో విపక్షాలు దాడి చేసిన నేపథ్యంలో, విపక్షాలు విమర్శలు చేసిన నేపథ్యంలో ఈసారి విస్తరణలో తప్పనిసరిగా ఈ అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అంచనా వేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయారు. ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో మహిళలకు చోటు ఉంటుందనే చర్చ కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. కానీ మంత్రివర్గంలో ఉంటుందా లేదా, మహిళలకు స్థానం ఉంటుందా లేదా మాత్రం పార్టీ నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సన్నిధిలో ఎవరు కూడా అంచనా వేయలేని పరిస్థితి. లేదా పార్టీ విప్పులు అదేవిధంగా పార్లమెంటు కార్యదర్శుల పదవులు ఎట్లాగో ఉన్నాయి కాబట్టి వాటిలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తారా, లేదా గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా మహిళలకు కేటాయించినట్టుగానే ఈసారి కూడా మహిళా నాయకులకు డిప్యూటీ స్పీకర్ పదవి కేటాయిస్తారా అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాలకు సంబంధించి మహిళల మంత్రివర్గంలో మహిళలకు చోటు అనేది మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రివర్గంలో 2 సామాజిక వర్గాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి స్థానం కల్పించలేదు. గిరిజన ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అదేవిధంగా తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు ఎవరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుంది. ఇవన్నీ ఖాళీలను, ఇవన్నీ బెర్తులను కూడా చివరగా జరిగే మంత్రివర్గ విస్తరణలో సమీకరణాలతో పాటు పాత మాజీ మంత్రులకు కూడా 6గురికి బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి 6 ఇవన్నీ భర్తీ చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పు. శీలా, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.